అందరికి నమస్కారం. నేను మీ జానీ మాస్టర్. నేను హైదరాబాద్లో మా యూనియన్లో TFTDDA ముకురాజ్ మాస్టర్ గారు మా యూనియన్ స్థాపించిందనమాట. ఇది నా క్యాబిన్, షేక్ జానీ బాషా ప్రెసిడెంట్గా ఇది నా క్యాబిన్. అంటే నా ప్రెసిడెంట్ పోస్ట్కి మా యూనియన్లో ఉంటుంది. నా తమ్ముళ్ళు, నా అన్నలు ఉంటారు కదా కొంతమంది. అలాంటి ఏం లేదు. మా ఎలక్షన్స్ తర్వాత హైదరాబాద్లో మా డాన్సర్స్ యూనియన్లో కొన్ని వర్క్స్ ఆగిపోయి ఉంటాయి. వాళ్ళందరూ ఆ వర్క్స్ అన్నీ చూసుకుంటున్నాను. అలానే చాలామందికి నా ఫ్రెండ్స్, కొలీగ్స్కి బాగలేకపోతే హాస్పిటల్స్కి వెళ్ళటం జరిగింది. వాళ్ళని విచారించి వాళ్ళు మంచి చెడు చూసుకోవడానికి వచ్చాను. అలానే నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారో లేదు తెలీదు. నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే, మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది. పార్టీ, రేవ్ పార్టీ అంటున్నారు. అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. జూన్ 4 పార్టీ అనేది, జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు. అది పార్టీ అనేది. ఓకే, నౌ ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. హలో ఓకేనా, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 FIR రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 FIR అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ FIR చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్, కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్ లో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేస్తారా అటువంటి జానీ మాస్టర్ గారు, లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు. ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా, విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి, ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏముంది అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. జానీ మాస్టర్ పై తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 0 FIR ను నమోదు చేసినట్లు సమాచారం. జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ అతనిపై ఫిర్యాదు చేసినట్లు మీడియా సర్కిల్లో వినిపిస్తోంది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని ఆరోపణలు చేస్తూ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అవుట్డోర్ షూటింగ్ల కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబై, బెంగళూరు, చెన్నై వెళ్లే సమయంలో లైంగికంగా వేధిస్తున్నట్లు కూడా ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక జానీ మాస్టర్ పైన ఆరోపణలు చేసిన మహిళ ముంబైలో ఉంటున్నట్లు సమాచారం అందుతోంది. ఆమె నార్త్ ఇండియాకి చెందిన మహిళగా అనే మాట కూడా వినిపిస్తోంది. ఇక జానీ మాస్టర్ ముంబైలో ఆమె ఇంటికి వెళ్లి కూడా పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్, ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆమెని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంది, ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంది. యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము. అదే వర్క్ ప్లేస్ లో సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా, తర్వాత థ్రెటన్ చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు సంప్రదించే ప్రయత్నం చేశారు అటువంటి అన్ని మాస్టర్ లేకపోతే యువతి స్టేట్మెంట్ ఏమైనా రికార్డ్ చేస్తాం? అది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చేస్తాం. ముందుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఏముందో ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాం. జానీ మాస్టర్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం లేదు, ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా. విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి, ఆమె స్టేట్మెంట్ ని బట్టి ఏముంది అంటే చూస్తాం. వచ్చిందా సార్ ఇక్కడ? థ్యాంక్ యూ. విక్టిమ్ అందుబాటులోకి వచ్చినారు. ప్రజెంట్ లేనని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు. చేస్తాం. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం. థ్యాంక్ యూ. జానీ మాస్టర్ పై తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో లైంగికంగా వేధించినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు 0 ఎఫ్ఐఆర్ ను నమోదు చేసినట్లు సమాచారం. జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ అతనిపై ఫిర్యాదు చేసినట్లు మీడియా సర్కిల్లో వినిపిస్తోంది. తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని ఆరోపణలు చేస్తూ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అవుట్డోర్ షూటింగ్ల కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబై, బెంగళూరు, చెన్నై వెళ్లే సమయంలో లైంగికంగా వేధిస్తున్నట్లు కూడా ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక జానీ మాస్టర్ పైన ఆరోపణలు చేసిన మహిళ ముంబైలో ఉంటున్నట్లు సమాచారం అందుతోంది. ఆమె నార్త్ ఇండియాకి చెందిన మహిళగా అనే మాట కూడా వినిపిస్తోంది. ఇక జానీ మాస్టర్ ముంబైలో ఆమె ఇంటికి వెళ్లి కూడా పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించాడని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. ఈ కేసుని ముంబై పోలీసులకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతానికైతే జానీ మాస్టర్ పై 376 తో మరికొన్ని సెక్షన్స్ యాడ్ చేసి కేసును నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 2017లో జానీ మాస్టర్ పై ఓ కేసు నమోదైందట. ఈ కేసులో అతన్ని 6 నెలలు జైలు కూడా అనుభవించినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ గతంలో చాలా వివాదాల్లో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన పార్టీలో ప్రయాణం మొదలుపెట్టిన తరువాత జానీ మాస్టర్ పై సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. ఆయన పైన వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు సడన్ గా లైంగిక ఆరోపణలతో కేసు నమోదు అయిందని కూడా దీనిపై రూమర్లు వస్తున్నాయి. దీనిపైన జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో వెయిట్ చేసి చూడాలి.